గ్లోబలిజంకి వ్యతిరేకంగా, ఇమిగ్రేషన్స్కి వ్యతిరేకంగా జాపనీస్ ఫస్ట్ అనే నినాదంతో ఈ పార్టీ మొదలైందనమాట. అది కూడా ఈ పార్టీ యూట్యూబ్ ద్వారా కరోనా టైంలో మొదలైంది. ఇప్పుడు ఆ పార్టీ చాలా పేరుగాంచింది జపాన్లో గత 4 సంవత్సరాల నుంచి. జపాన్లో రాజకీయాలు కనుక మనం చూస్తే అక్కడ జనరల్గా మొదటి నుంచి కూడా ఇమిగ్రెంట్స్ని ఎక్కువ రానిరు. అండ్ ఇప్పుడు జపాన్లో పాపులేషన్ జనాభా చాలా వృద్ధ జనాభా అవుతుంది, ఏజ్డ్ అయిపోతున్నారు. దాంతో ఇప్పుడు ఏదైతే కొత్త పబ్లిక్ పాలసీ జపాన్లో వచ్చిందో, అంటే దాదాపు 3.8 మిలియన్ ఫారినర్స్ జపాన్లో ఉన్నారు. అంటే దాదాపు 3,80,000 మంది ఫారినర్స్ జపాన్లో ఉన్నారనమాట. వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ పార్టీ కొత్తగా పుట్టిన రైట్ వింగ్ పార్టీ స్లోగన్ ఇస్తుంది. జాపనీస్ ఫస్ట్ స్లోగన్ అనమాట. జాపనీస్ పీపుల్కి వాళ్ళ జీవనోపాధి ఉండాలి, జపాన్కి వాళ్ళ జీవనోపాధి ఉండాలి. అదేవిధంగా జపనీస్ కరెన్సీ ఎన్ ఏదైతే ఉందో అది బాగా వీకెన్ అయిపోతుంది, జపాన్ ఎకానమీ స్టాగ్నెంట్ అయిపోతుంది. ఇదంతా దీనికి కారణం ఇమిగ్రెంట్స్ కూడా కొంత కారణం అని చెప్పి ఆ పార్టీ లోకల్ జపనీస్లో చాలా మైండ్లోకి పెట్టిందనమాట ఈ విషయాన్ని. దీనిలో 3.8 మిలియన్ ఫారినర్స్ అంటే ఎవరైతే బయట నుంచి వచ్చి ఇమిగ్రెంట్స్ జపాన్లో ఉన్నారో, జపాన్ పాపులేషన్లో వాళ్ళు కేవలం 3% అనమాట. కేవలం 3% సమస్య ఉన్న దాన్ని ఈ పార్టీ ఇప్పుడు జపాన్ మొత్తం ఇమిగ్రేషన్స్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఈ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది అనమాట.